నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్ర. సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహణ. సీఎం జగన్ కు అడుగడుగున ప్రజల నీరాజనాలు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నారా భువనేశ్వరి. అట్టహాసంగా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని నామినేషన్ దాఖలు. పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేశినేని చిన్ని కూటమి సభ్యుల భారీ ర్యాలీతో కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన చిన్ని. పశ్చిమంలో కేఎల్ రావు పార్కు నుంచి ప్రారంభించిన ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు నామినేషన్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ శ్రేణులు. ఎర్ర జెండాలతో ఎరుపెక్కిన పశ్చిమ నియోజకవర్గం. ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతుంది. ఈ మేరకు రాజాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర సామర్లకోటకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షో అనంతరం భోజన విరామం తీసుకుని తర్వాత బస్సు యాత్రను కొనసాగిస్తున్న సీఎం జగన్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ హాజరు కానున్న భారీ బహిరంగ సభ కోసం వైసీపీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడంటూ మురిసే ప్రతి బడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి. అబ్బా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. అన్నచ్చాడు జగన్ అన్నచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు, అన్నచ్చాడు జగన్ అన్నచ్చాడు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి ఆర్ఓకి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా నామినేషన్ దాఖలుకు ముందు భువనేశ్వరి శుక్రవారం ఉదయం ఆలయం, మసీదు, చర్చిల్లో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబునగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థన నిర్వహించారు.
విజయవాడలో రెండో రోజు నామినేషన్ల కోలాహలం కొనసాగింది. జనసేన బీజేపీ బలపరిచిన విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని నేడు నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన కేశినేని చిన్ని అనంతరం బందరు రోడ్డులోని కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. కేశినేని శివనాథ్ గారు మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి లోనికి వెళ్ళారు. దానికి వచ్చిన జనసమూహాన్ని చూసే ఈరోజు ఈ గెలుపు ఖాయమైందని నిర్ణయమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంత మన అమరావతి దాన్ని చంపేసి ఎంత చండాలంగా చేశారో దాన్ని ప్రతి ప్రజలు గుర్తుపెట్టుకొని విజయవాడ నగర ప్రజలందరూ నామినేషన్కి ఇంతమంది భారీ ఎత్తున రావటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి తీసేసి అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని నాశనం చేసి విజయవాడని ముఖ్యపట్నంగా తీసేయాలనే కుట్రతో చేసిన ఈ భాగాన్ని మన ప్రజలందరూ గుర్తించి మన చిన్ని గారికి అట్లాగే ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఏ విషయమైనా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ప్రాంతం బాగా డెవలప్ అయ్యి ఒకప్పుడు విజన్ 2020 అని 2004లోను 1994లోను వీటిలోనూ చంద్రబాబు గారు చెబుతా ఉండగా మాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాను. ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేశినేని శివనాథ్ చిన్ని గారి విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మరియు పాత్రికేయ మిత్రులందరూ కూడా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు, ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు అన్నారు. మాదిగలకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్యాయం జరుగుతుందనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఈ నిదర్శనాలు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉండగా 19 మాలలకు ఇచ్చి 10 మాదిగలకు ఇచ్చారు. అంటే అక్కడ అన్యాయం జరిగింది. 4 పార్లమెంట్ సీట్లు ఉండగా 3 మాలలకు ఇచ్చి 1 మాదిగలకు ఇచ్చారు. అలాగే చూసుకుంటే ఈనాడు 1994 నుంచి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ వర్గీకరణ అంశం పైన 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన బతుకున్నప్పుడు నేను వర్గీకరణ చేస్తానన్నారు. ఉషమేర కమిషన్ వేశారు. అదే ఈనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేను నడుస్తున్నారు. కానీ ఆయన తండ్రికి కుమారుడే గాని వారసుడు కాదు, రాజకీయ వారసుడు కాదని నేను. పశ్చిమ నియోజకవర్గం కమ్యూనిస్టులకి కంచుకోటగా పేరుగాంచిందని, అలాంటి నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయం సాధించడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బీజేపీకి చెందిన నేతలు ఢిల్లీలో రాజకీయాలు చేయకుండా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి ఓట్లు కొనుగోలు చేయాలని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కమ్యూనిస్టు ఉద్దండులు పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. కోటేశ్వరరావు నామినేషన్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేఎల్రావు పార్క్ నుంచి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజానాట్యమని కళాకారులు, డప్పు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా సమైక్య నాయకులు, యువజన విద్యార్థి నాయకులు నామినేషన్ కు పెద్ద ఎత్తున తరలి రావడంతో పశ్చిమ నియోజకవర్గం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఒకే వేదికగా ఎన్నికల బరిలో ఉన్నామని చెప్పారు. ప్రజలందరూ ఇండియా కూటమిని బలపరచాలని కోరారు. సర్దార్ మారుపిల్ల చిట్టి సుబ్బారావు, నాజర్ వలీ, ఉప్పలపాటి రామచంద్రరాజు, ఆసిఫ్ పాషా లాంటి మహోన్నతమైన వ్యక్తుల ఆశయ సాధన కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి విజయం సాధిస్తే కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి భారీగా షాకులు తగులుతున్నాయి. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఏకంగా మంత్రి జోగి రమేష్ కు ఆయన బంధువులే పెద్ద షాక్ ఇచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో అసలైన ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఇదే క్రమంలో అధిక పార్టీ వైసీపీకి మాత్రం ఇంకా షాకులు తగులుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుండగా పార్టీని వరుసగా నేతలు విడుతూ ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ఇలా పై స్థాయి నేతల నుంచి కింద స్థాయి లీడర్స్ వరకు వరుసగా రాజీనామాలు చేస్తూ టీడీపీ పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఇప్పుడు వైసీపీ కీలక నేత కుటుంబ సభ్యులే పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ బామ్మర్తులే వైసీపీకి రామ్ రామ్ చెప్పి టీడీపీ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం పామర్తి దుర్గాప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి బయటకొచ్చి టీడీపీ పార్టీ కండవా కప్పుకున్నారు. జోగి రమేష్ ఇంటి ముందనే సభాస్థలు ఏర్పాటు చేసి మరీ టీడీపీలోకి 40 మంది జోగి బంధువర్గం చేరింది. వారందరికీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన 50 కుటుంబాల వారు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రాగా వారందరికీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పార్టీ కండవాలు కప్పి స్వాగతించారు. A1 అపార్ట్మెంట్ వాసులు, మహిళలు, యువత వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రాగా వారిని స్వాగతించి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చేయించి పెద్దనా అంకలి మరండి విజయవాడ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులతో పాటు తాను కూడా అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట కేశినేని శివనాథ్ మాట్లాడారు. తన నామినేషన్ కి 7 నియోజకవర్గాల నుంచి వేలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు. ఇవాళ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు, కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రపోజర్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని, మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాయకులు, కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి, కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారి చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. మేమందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కుంటిపడిపోయింది, సంక్షేమం లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం.
అంతేకాకుండా విజయవాడ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ముఖ్యంగా అతి త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో అన్నింటినీ సామాన్య ప్రజల కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావును ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు. బీజేపీతో వైసీపీ జతకట్టి విధ్వంసాన్ని సృష్టిస్తున్న విధానాన్ని ఓడించాలని కోరారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు కలిసి బీజేపీతో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాలను మంట కలుపుతున్నారని ధ్వజమెత్తారు. సెంట్రల్ నియోజకవర్గం వామపక్షాల కూటమి అభ్యర్థి సిహెచ్ బాబురావు నామినేషన్ ర్యాలీ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని పైపుల రోడ్డు సెంటర్ సింగనగర్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడారు. బీజేపీతో వైసీపీ జతకట్టి విధ్వంసాన్ని సృష్టిస్తున్న విధానాన్ని ఓడించాలని కోరారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు కలిసి బీజేపీతో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాలను మంట కలుపుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావును ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ జగన్ నుండి కాపాడుకుందాం. విజయవాడను అవినీతి పరులైన కబ్జాదారులైన నాయకుల నుంచి కాపాడుకుందాం. విజయవాడని తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ పాలనలో ఈ నగరం నిర్లక్ష్యానికి గురయ్యింది. నగరంలో ఇళ్లు లేవు, పట్టాలు లేవు, అభివృద్ధి లేదు, పన్నుల భారాలు మాత్రమే మిగిల్చారు. అందుకనే ఈ విజయవాడని కాపాడుకోవటం కోసం, మళ్ళీ విజయవాడని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం ఇవాళ ఈ పోరాటం చేస్తున్నాం. ఎవరు కావాలో తెలుసుకోండి. ఇవాళ అవినీతి పరులు, భూ కబ్జాదారులు కాదు, రోజుకో పార్టీ మార్చేవాళ్ళు కాదు. విజయవాడలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వాళ్ళు కాదు. శాంతియుత వాతావరణం కావాలంటే సిపిఎంని గెలిపించండి, కమ్యూనిస్టులను గెలిపించండి, ఇండియా కూటమిని గెలిపించండి. కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ అందరి యొక్క మద్దతుతో పోటీ చేస్తా ఉన్నాం. ఇది మిగతా వాళ్ళది ధనబలం, మాది జనబలం. ఈ జనబలంతో ఈ ర్యాలీ రాబోయేటువంటి విజయానికి నాంది. విజయవాడలో మళ్ళీ కమ్యూనిస్టుల జెండా ఎగరేస్తాం. రాష్ట్రంలోనే సమున్నతంగా నిలబడతాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిగురుపాటి బాబురావుకి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బృందం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. దీనికి 3 ప్రధానమైన కారణాలు. ఒకటి, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, ఫెడరలిజాన్ని రక్షించుకోవాలన్నా, లౌకికవాదాన్ని రక్షించుకోవాలన్నా, మళ్ళీ ఎన్నికలు జరగాలన్నా మనం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా బాబురావుని మనం గెలిపించాలి. 2, ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా గత 2 ప్రభుత్వాలు మోసం చేసినాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసింది, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మోసం చేసింది. సిపిఎస్ రద్దు చేస్తామని ఇద్దరు చెప్పారు, కానీ ఈరోజు ఇద్దరు కూడా మడమ తిప్పేశారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో సిపిఎస్ రద్దు చేస్తామని పెట్టింది. సిపిఐ మహానగరంలో కార్పొరేట్ దొంగలు వచ్చారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి, పేద ప్రజల ఆదాయాన్ని దోచుకోవటానికి జాగ్రత్త అని చెప్పి విజయవాడ నగర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల మనిషి, ప్రజల పక్షాన, కార్మికుల, కర్షకుల పక్షాన పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి మంచి అభ్యర్థి అయినటువంటి సిహెచ్ బాబురావు గారిని ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థిగా ఎన్నుకోవటం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరినీ కూడా, సెంట్రల్ నియోజకవర్గ ప్రజల్ని అభ్యర్థి చేస్తా ఉన్నాం. బీజేపీ బలపరుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకి బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 రాష్ట్రాలని దాచుకునే ఎజెండాతో పెట్టుకుని ప్రజల్ని మోసం చేసి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ కూడా ఎవరు నమ్మవద్దు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. అదే విధంగా యువతకు
రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్ని బుగ్గుపాలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఓడించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో జతగట్టి విధ్వంసకాన్ని సృష్టించినటువంటి నేపథ్యాన్ని ఓడించాలని చెప్పేసి కమ్యూనిస్టులు, వామపక్షాలు, ఇతర మిత్రులు, కాంగ్రెస్ అందరూ సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పెళ్లికి పోతా పిల్లిని సంఘన పెట్టుకొచ్చినట్టు బీజేపీని సంఘన పెట్టుకొని వచ్చి మన రాష్ట్రంలో అటు బీజేపీ, అటు వైఎస్ఆర్ పార్టీ, ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా బీజేపీని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాల్ని మంటగలుపుతున్నారు. ఈ దుర్మార్గపు రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవాలని కమ్యూనిస్టులు, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర మిత్రులందరూ కూడా బలపరుస్తున్నారు. ఈ తరుణంలో ప్రజలందరూ సహకరించి చిగురుపాటి బాబురావుని గెలిపించాలని, చిత్తుగా తెలుగుదేశాన్ని, వైసీపీని ఓడించాలని చెప్పేసి మేము సీఎం జగన్ పై జరిగిన దాడికి మూల కారకులు చంద్రబాబు, బోండా ఉమాని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోపెడితే ఎస్సీలను, బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలోని స్థానిక 28వ డివిజన్, రైల్వే కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జి కనపర్తి కొండాతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ బోండా ఉమాకి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. అధికారుల్ని బెదిరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను, బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. సతీష్ తల్లిదండ్రులు బోండా ఉమ ఇంటికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. బోండా ఉమ అనే వ్యక్తి చేయించాడని దుర్గారావు చెప్తున్నాడని అన్నారు. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని తెలిపారు. బోండా ఉమాకి డిపాజిట్లు గల్లంతవుతున్నాయని అన్నారు. బోండా ఉమ మరియు తన ఇద్దరు కొడుకులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని అన్నారు. బోండా ఉమ రౌడీయిజానికి అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. ఈ కేసులో A2గా ఉన్న దుర్గారావు, బోండా ఉమ ఇద్దరు పక్కపక్కని కూర్చొని ఈ దాడి చేయించారు అని ఆరోపించారు. ఈ కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేయాలని తెలిపారు. దుర్గారావు అనేటువంటి వ్యక్తి బోండా ఉమాకి ప్రధాన అనుచరుడని అన్నారు. నమస్కారం. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో రైల్వే క్వార్టర్స్ అన్ని కూడా పర్యటించడం జరిగింది. వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, కొండ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు అందరూ చాలామంది రావడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ఆశీర్వదిస్తున్నారు. జగనన్నే ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పని చాలా ప్రజలు చాలా సంతోషంగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చూడలేకే తెలుగుదేశం ఇక్కడున్న బోండా ఉమ చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు మీరు స్టేట్మెంట్ చూశారు కదా. బోండా ఉమాది మొట్టమొదటి రోజేమో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళే రాళ్ళు వేసుకున్నారని చెప్పాడు. రెండో రోజు గులకరాలు అన్నాడు. మూడో రోజేమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా తాలూకా మనుషులే రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. ఇంకొకసారి ఏమో మీరేదో డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తున్నారు, 300 రూపాయలు అని చెప్పి 200 రూపాయలు ఇచ్చారు కాబట్టి మీ మీద రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. నిన్న ఫైనల్గా టీవీ 9లో చూశాను. నిన్న వెల్లంపల్లి కాలికి దెబ్బతైతే కంటికి కట్టుకున్నాడని. నిజంగా బోండా ఉమ అనే వ్యక్తికి మానవత్వం కానీ ఏమైనా ఉందా అని చెప్పని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. నిలకడలేని మనిషి, బాగా ఆవేశంలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. ఎందుకంటే దొరికిపోయారు కాబట్టి. ఎవరైతే ఈ ఘటనకి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకొని రైల్వే క్వార్టర్స్ దగ్గర ఓట్ల అభ్యర్థనలో భాగంగా మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే రుహుల్లా గారు, అలాగే స్థానిక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు, మరి అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఓటు అడుగుతా ఉన్నాం. చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది ప్రతిరోజు కూడా, ఎందుకంటే జగనన్న పెట్టిన పథకాలన్నీ మాకు వస్తాయనేటువంటి చెప్తా ఉంటే చాలా సంతోషం. ఇదే విధంగా ఎప్పుడూ కూడా పరిపాలన సాగుతుందని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.
ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంటే 4 రోజుల క్రితం జరిగిన సంఘటన మనందరం కూడా చూసాం. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఒక గోండా బోండా ఉమా అనేటువంటి వ్యక్తి నిజంగా అంటే ఓట్లు వేయించుకోవడానికి పక్కనున్నటువంటి ప్రాణాలు, అపోజిషన్లో ఉన్నటువంటి ప్రాణాలు సైతం తీసే విధంగా ఓట్లు అడుగుతున్నాడు అంటే ఆయనకి రాజకీయాల మీద ఎంత ఇష్టం అంటే రాజకీయాలు మక్కువగా చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలా, లేకపోతే సమాజంలో నేనేం చేస్తాననేటువంటి దానిలో ముందుకెళ్ళాలి. అట్లా కాదు వాళ్ళకి. గోండాలు, కబ్జాలు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమించుకోవటమే గత పాలకుల్లో మనం చూసాం. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ అధికారం ఇస్తే ఇది చేయడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు. నేను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి అందరూ కూడా గమనించండి. ఎందుకంటే రాజకీయాలుగా చేసుకోవాలా, ప్రాణాలు తీసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకు పాల్పడిన నిందితులు కానివ్వండి, దానికి ప్రోత్సహించినటువంటి బోండా ఉమా కానివ్వండి, ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే, ప్రాణాలు తీసేసి రాజకీయాలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ఎవరైతే ఈ ఘటనలో ముద్దాయిగా ఉన్నారో నిన్న మనం చూసాం స్టేట్మెంట్లు. పాపం ఒక దాంట్లోనేమో ధైర్యంగా మాట్లాడాడు పొద్దున్న, సాయంత్రానికి ఈయన పేరు ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి పాపం మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ అవుతు శైలారెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు మరియు డివిజన్ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు అందరూ కూడా ఈ రోజున పర్యటించడం జరిగింది. ఈ రోజున మా పర్యటనలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ గడపకి వెళ్ళినా కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా, ప్రతి ఇంట్లో మగవాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది, అన్న సీనన్న కంటికి దెబ్బ తగిలిందంట కదా ఎలా ఉంది, అన్న కోలుకున్నారా ఎలా ఉన్నారు, ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు డివిజన్లో ప్రజల్లో ఎటువంటి ఆకాంక్ష ఉందనేది. రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఓటు వస్తుందా, ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ఇటువంటి దుర్మార్గపు చర్యలు, దుశ్చర్యలకు పాల్పడ్డారో తగిన బుద్ధి చెప్తామని వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి చెప్తూ జై జగన్. తమ విలువైన ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి కూటమి విజయానికి సహకరించాలని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి వసంత శిరీష కోరారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరులో వసంత శిరీష ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ను, ఎంపీగా కేశినేని శివనాథ్ను గెలిపించాలని కోరారు. గడప గడపకు తిరుగుతూ ఎన్డీఏ ప్రభుత్వం వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. సూపర్ 6 పథకాలను మహిళలు, పేదలకు వివరిస్తూ ప్రచారంలో కృష్ణప్రసాద్ సతీమణి శిరీష దూసుకుపోతున్నారు. శిరీషతో ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఓడిపోతామనే భయంతోనే గద్దె రామ్మోహన్ ప్రచారం కూడా చేయడం లేదని, కుటుంబ సభ్యులనే బయటకు పంపుతున్నారని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్లో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని తెలిపారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి తామే చేశామని తెలిపారు. తాను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటి ముందు రోడ్డును కూడా వైసీపీ హయాంలో వేశామని గుర్తు చేశారు. గద్దె ఓడిపోతారని తెలిసే బయటకు రావటం లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో డివిజన్ కార్పొరేటర్ నిమ్మల కుమారి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంబర్పల్లి నిర్మల కుమారి గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుమ్మర్ బజార్ నుంచి, బెత్లెం నగర్ దగ్గర నుంచి, అదేవిధంగా మన దేవిని నగర్ పర్వలేవ్ సెంటర్ దాకా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 2వ డివిజన్ గారు ప్రతి గడప గారు దాదాపుగా 4 సార్లు ప్రతి ఇల్లు గారు తిరగటం, ఏ సమస్యలు అయితే మాకు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్పారో దాదాపుగా 95% పైగా ఈరోజు సమస్యలన్నీ గారా ఈరోజు 2వ డివిజన్లో పూర్తి చేసి దాదాపుగా 17 కోట్లు ఈరోజు ఈ డివిజన్లో ఖర్చు పెడతాం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. అదేవిధంగా 70 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు, 5 సచివాలయాలకు సంబంధించి 70 కోట్లు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాం కానివ్వండి. ఇలా ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజు, అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి
అదేవిధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టి ఈరోజు మేము ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే ఒక హక్కుగానే ఉండి ఒక నమ్మకం మాకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏం చెప్పి ఈరోజు ఓట్లు అడుగుతారు? 5 సంవత్సరాల అధికారం మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ కార్యక్రమాలు చేశారు? ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఒక అధికారి దగ్గరికైనా, ఒక అసెంబ్లీలో అయినా మీరు తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడారా? కేవలం అసెంబ్లీలో కాగితాలు చంపడానికి, విజిల్స్ వేస్తానికి మాత్రమే గద్దె రామ్మోహన్ గారు పనిచేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జిల్లాలో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్ర. సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహణ. సీఎం జగన్ కు అడుగడుగున ప్రజల నీరాజనాలు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నారా భువనేశ్వరి. అట్టహాసంగా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని నామినేషన్ దాఖలు. పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేశినేని చిన్ని. కూటమి సభ్యుల భారీ ర్యాలీతో కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన చిన్ని. పశ్చిమంలో కేఎల్ రావు పార్కు నుంచి ప్రారంభించిన ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు నామినేషన్ ర్యాలీ. నామినేషన్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ శ్రేణులు. ఎర్ర జెండాలతో ఎరుపెక్కిన పశ్చిమ నియోజకవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.